హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన డార్లింగ్ ప్రభాసన ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. మన ప్రభాసన సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో భారీ హైప్తో వస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. మరి స్పిరిట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. అయితే మన సందీప్ రెడ్డి వంగ గారి ఫ్యాన్స్కి అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో చెప్తా, చివరి వరకు మిస్ కాకుండా వచ్చానండి. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని అసలు లైక్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మన ప్రభాసన సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న మూవీ స్పిరిట్. అయితే స్పిరిట్ మూవీ నుంచి ఫ్యాన్స్కి అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు. రీసెంట్గా మన విజయ్ దేవరకొండ గారు కింగ్డమ్ మూవీ ప్రమోషన్స్లో స్పిరిట్ మూవీ గురించి అడిగారు. అయితే వెంటనే మన సందీప్ రెడ్డి వంగ గారు ఈ స్పిరిట్ మూవీ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ నాన్ స్టాప్గా మూవీ షూటింగ్ అయితే జరుగుతుందని ఒక అప్డేట్ ఇచ్చారు. ఇది మాత్రం ఫ్యాన్స్కి కిక్ ఇచ్చే అప్డేట్. నాన్ స్టాప్గా మూవీ షూటింగ్లో ఎప్పుడు మన ప్రభాసన పాల్గొనలా. అంటే బాహుబలి సిరీస్ తర్వాత 2 సినిమాలు లేదా ఒక సినిమా షూటింగ్లో పాల్గొనేవారు. అయితే ఈ స్పిరిట్ మూవీ కోసం నాన్ స్టాప్గా మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది. అలాగే ఈ స్పిరిట్ మూవీ బడ్జెట్, ఈ మూవీ బడ్జెట్ ఇప్పటి వరకు 500 నుంచి 600 కోట్లు అనుకుంటున్నారు. అండ్ ప్రభాసన కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్. కల్కి మూవీ 600 కోట్లు, ఇప్పుడు ఈ స్పిరిట్ మూవీకి 500 కోట్లు. ఇది మాత్రం అరాచకం అసలు. మరి స్పిరిట్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సెప్టెంబర్ ఎండింగ్ నుంచి మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మన ప్రభాసన లుక్ కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. అసలుకే పోలీస్ క్యారెక్టర్, ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ అండ్ రూత్లెస్ కాప్ రోల్, అది కూడా మన సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. మరి స్పిరిట్ మూవీ కుదిరితే 2027 ఎండింగ్ లేదా 2028 సమ్మర్కి అయితే మూవీని రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తున్నారు. మరి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతే బాగుంటుందో కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాయి 2028 సమ్మర్కి మూవీని రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే భావిస్తున్నారు. మరి నేనైతే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఎంతమంది స్పిరిట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.